హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు బాను వ్లాగ్స్. ఈవేళ మన రెసిపీ బిసి బేలే బాత్. అర్ధ గ్లాస్ బియ్యం, అర్ధ గ్లాస్ కందిపప్పు. నేను రెండింటిని ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నాను. సో 1 గ్లాస్ అయ్యిందండి. మీరు కావాలనుకుంటే కందిపప్పు ఎక్కువగా అంటే 3/4 గ్లాసు కందిపప్పు, 1/4 గ్లాసు బియ్యం తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. బాగా కడుక్కున్న తర్వాత ఇందులో 1:3 రేషియోలో అంటే 1 గ్లాస్కి 3 గ్లాసుల నీరు పోసుకోవాలండి. అలాగే ఇందులో కొన్ని వేరుశనగ పప్పుల్ని కూడా మంచిగా కడిగేసుకునేసి అందులో వేసుకోవాలి. వేరుశనగ పప్పులు ఎందుకు అంటే మనకు మంచింక్ అన్నమాట. వేరుశనగ పప్పులు ఉంటే వేరుశనగ పప్పులు, లేకుంటే అనప గింజలున్నా కానీ బఠానీ గింజలున్నా కానీ వేసుకోవచ్చు. ఒక 2 విజిల్లు కుక్కర్ పెట్టేసేయాలి. ఇక మనం వెజిటేబుల్స్ రెడీ చేసేసుకుందాము. ఇక్కడైతే బీన్స్, క్యారెట్, పొటాటో తీసుకున్నాను. మీరు దీనికి నూలుకూలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసి నీటిలో నానబెట్టుకోవాలి. ఒక 3-4 ఎండుమిరపకాయలని తొడిమలు తీసి పక్కన ఉంచుకోవాలి. ఇక ఒక వెల్లుల్లిపాయని, ఒక టొమాటోని చక్కగా కట్ చేసేసుకొనేసి, క్యారెట్ ముక్కలు కూడా కొంచెం 1 ఇంచ్ సైజ్ అంత పొడవుతో కట్ చేసేసుకొనేసి, బీన్స్ని కానీ 1-1.5 ఇంచ్ సైజ్ పొడవుతోని తుంపి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చిని ఇందులో వేసేసుకొని వేయించుకుంటూ మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి వేసేసి మంచిగా వేయించుకోవాలండి. మనం ఇందాక వేరుశెనగ గింజలు వాడుకున్నాం కదండి, అదే ప్లేస్లో పచ్చి వేరుశెనగ గింజలు దొరికితే పచ్చి వేరుశెనగ గింజలు, సీజనల్లో అనప గింజలు, పచ్చి బఠానీ గింజలు వాడుకున్నామంటే ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు మంచిగా మగ్గిపోతున్నాయి. ఒక 3-4 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకుందాము. అది ఫ్రై చేసుకుంటూ కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దామండి. మంచిగా ఫ్రై చేసుకుందాము. త్వరగా మగ్గడానికి మనం కొంచెము ఉప్పును యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఇది మంచిగా మగ్గుతుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజ్జీస్ అన్నిటిని కూడా వేసేద్దామండి. క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, ఆలుగడ్డ ముక్కల్ని వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో ఒక 4 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాము. చేసుకున్న తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపుని ఇందులో యాడ్ చేద్దాము. ఈ వెజ్జెస్తో పాటు మీరు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినటువంటి నూలుకూలను కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మీరు వెజ్జీస్ అన్నీ 50% వరకు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టుకొని చల్లబడ్డ కుక్కర్ మూతని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మంచిగా బియ్యము, కందిపప్పు, వేరుశనగపప్పు మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నటువంటి వెజ్జీస్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాము. మొత్తం మిశ్రమాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొనేసి మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వంపేసుకుందాము. అలాగే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ నా దగ్గర కొంచెం ఉందండి, అది వాడేసుకుంటున్నాను. ఇక్కడ 3-4 స్పూన్స్ ఆఫ్ పౌడర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసేయాలి. ఈ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను క్లియర్గా. ఒకసారి ఉప్పు చెక్ చేసేసుకుందాం. కాస్త తగ్గినట్లుంది. కాస్త ఉప్పుని యాడ్ చేసేసుకొని అలాగే కన్సిస్టెన్సీ ప్రకారం ఒక 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ రెసిపీ ప్రిపేర్ చేసేసుకున్నామంటే లంచ్ బాక్స్ కట్టడం చాలా ఈజీ అండి. అందరూ ఒక్కొక్క బాక్స్లోకి వేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈవెన్ తినడం కూడా చాలా ఈజీ. త్వరగా స్పూన్తో తినేసేయచ్చు. పక్కన ఒక చిన్న బాక్స్లో కారా బూందీని పెట్టేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఒకసారి మిక్స్ చేసేసి కుక్కర్ క్లోజ్ చేసేద్దాం. ఒక్క విజిల్ చాలండి. ఇప్పుడు కుక్కర్ చల్లబడ్డాక ఓపెన్ చేద్దాం. వేడిగా వెజిటేబుల్ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసేద్దాము. ఒకసారి మిక్స్ చేసేస్తాం. దీన్ని బెంగళూరులో బిసి బేలే బాత్ అంటారండి. వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఎంజాయ్ ద టేస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క లైక్ చేయండి.